ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములండి. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే పత్రిజీ గారి సందేశం. పత్రిజీ గారి సందేశం ఏంటి అంటే, ఈ శరీరం అనే విస్తరిలో జవసత్వాలు బల వీర్యాదులను బాల్య యవ్వన సమయములో కామ క్రోధాది హర్షట్ వర్గాలనే రాక్షసులకు నివేదించి వారు పీల్చి పిప్పి చేసిన తర్వాత ఆ నిర్వీర్య దేహాన్ని ముసలితనములో భగవంతునికి అంటే ఆత్మకు అర్పిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇది కొంచెం పెద్దదే ఉంది. ఈ శరీరం అనే విస్తరిలో ఉన్న జవసత్వాలు భర్ల వీర్యాదులను బాల్య యవ్వన సమయంలో కామ క్రోధాది అర్షట్ వర్గాలనే రాక్షసులకు నివేదించి వారు పీల్చి పిప్పి చేసిన తర్వాత ఈ నిర్వీర్య దేహాన్ని ముసలితనములో భగవంతునకు అంటే ఆత్మకు అర్పిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇదంతా మన శరీరం గురించేనండి. దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఏంటి అంటే, మానవుడు తన జీవితాన్ని ఎలా వినియోగిస్తున్నాడో అనే ప్రశ్నపై చేసే ఆత్మవిచారణే ఈ సందేశం. అంటే మన ఈ శరీరాన్ని ఎలా వినియోగిస్తున్నాడు అనే దానిపైనే ఈ ఆత్మ విచారణ అన్నమాట. శరీరం అనే విస్తరిలో ఉన్న శక్తులు మనం ఎవరికి అర్పిస్తున్నాం, ఎప్పుడు అర్పిస్తున్నాం, ఎందుకు ఆలస్యం చేస్తున్నాం అనే ప్రశ్నలకు సమాధానం అన్నమాట. మనిషి పుట్టిన క్షణము నుంచి తనను తాను మానవుడు పుట్టిన క్షణం నుంచి తనను తాను శరీరంగా అనుభవించడం ప్రారంభిస్తాడు. ఆకలి, నొప్పి, సుఖము, అలసట ఇవన్నీ శరీరానికి చెందిన అనుభవాలే అయినా కూడా మానవుడు వాటినే నేనుగా భావిస్తాడు. మరి ఇది ఏంటి అంటే అవిద్య నుంచి వచ్చిన జీవన దిశ నిర్ణయించబడుతుంది అన్నమాట. ఇది అవిద్య కారణంగా అలా అనుకుంటాడు. మనం ఈ శరీర తత్వం గురించి తెలుసుకుందాం. ఏంటి అంటే, తైత్తరీయోపనిషత్తులో పంచకోశాల ద్వారా శరీరాన్ని విస్తృతంగా వివరిస్తుంది. తైత్తరీయోపనిషత్తులో ఈ శరీర తత్వాన్ని గురించి వివరంగా విశదీకరించింది. ఏంటి అంటే, అన్నమయ కోశం అనేది ఈ స్థూల దేహము అంటే ఈ భౌతిక దేహము, ప్రాణమయ కోశము అనేది ప్రాణశక్తి, మనోమయ కోశము అనేది ఎప్పుడు సంకల్పాలు వికల్పాలకు సంబంధించింది అనమాట. ఇంకా విజ్ఞానమయ కోశం అనేది ఏంటి అంటే వివేకము, బుద్ధి. ఆనందమయ కోశము అనేది కారణ స్థితి. సాధారణ మానవుడు ఎక్కడ ఆగిపోతాడు అంటే అన్నమయ కోశం దగ్గరే ఆగిపోతాడు, అక్కడే ఉంటాడనమాట. జ్ఞాని మాత్రం ఈ కోశాలన్నిటినీ అధిగమించి ఆత్మను దర్శించుకుంటాడనమాట. ఇంకా ఈ శరీరం గురించి మనం ఇంకా కొద్దిగా విస్తారంగా తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒకవేళ ఈ శరీరమే యజమాని అయితే ఎలా ఉంటుందంటే, బాల్యము యవ్వనంలో శరీరం యజమానిగా మారుతుంది. ఇంద్రియాల ఆదేశాలే జీవన నియమాలుగా అవుతాయి. అంటే ఇంద్రియాలు ఏది ఆదేశిస్తే అవే చేస్తాయి. ఏంటి, కళ్ళు ఏవైనా అందమైన వస్తువులను చూడమంటుంది, చెవులు ఏమైనా మధురమైన సంగీతం కానీ వినాలి అని కోరుకుంటుంది, నాలుక ఏం కోరుకుంటుంది, రుచికరమైన తిండి కోరుకుంటుంది,
మనసు ఏం కోరుకుంటుంది? నిరంతరం ఉత్కంఠ కలిగించే విషయాలను కోరుకుంటుంది. ఈ దశలో శరీరం కనుక ఒక రాజైతే అర్షట్ వర్గాలు మంత్రులతో పోల్చుకోవచ్చు. ఇదే శరీరము మరి మోక్షం కోసం సాధనంగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. యోగము వేదాంతము శరీరాన్ని విస్మరించవు, శుద్ధి చేస్తాయి. యోగం ద్వారా వేదాంతం ద్వారా అంటే మోక్షానికి శరీరాన్ని వదిలివేయవలసిన అవసరం లేదు. యోగము వేదాంతాలు శరీరాన్ని శుద్ధి చేసి ఆత్మజ్ఞానానికి సాధనంగా ఉపయోగిస్తాయి. ఈ శరీరాన్ని శుద్ధి చేస్తాయి. చేయడం వల్ల మనం సాధనకు ఉపయోగపడతాం. ఎట్లా అంటే ఆసనం వల్ల శరీరంలో స్థిరత్వం వస్తుంది. మనం రోజు కూర్చుంటున్నాం కదా, శరీరానికి మనకు సాధన ఒక ఆసనం, ఏదో ఒక ఆసనం ఏర్పరచుకొని కూర్చుంటున్నాం, మనకు అదో స్థిరత్వం వస్తుందన్నమాట. ప్రాణామాయం వల్ల శక్తి నియంత్రణ అవుతుంది. మనం నిశ్వాసలు గమనిస్తూ ఉన్నాం కదా, దానివల్ల శక్తి నియంత్రణ అవుతుంది. ప్రత్యాహారం వల్ల ఇంద్రియ సంయమనం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి వెనక్కి మళ్ళించి, అంటే బయటకి చూడకుండా, బాహ్య విషయాలు బయటి ప్రపంచం చూడకుండా మనసును అంతర్ముఖం చేసుకోవడమే ప్రత్యాహారం అన్నమాట. బయటి విషయాలు కాకుండా మన లోపలికి. ఇక ఇంద్రియ సంయమనం అనగా ఇంద్రియాలపైన నియంత్రణ కలిగి ఉండడం. ఇంద్రియాలపైన నియంత్రణ కలిగి ఉండడం. ఇలా శరీరం భోగ సాధన నుంచి మోక్ష సాధనగా మారుతుంది. ఇలా చేయడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల మనకు మోక్ష సాధనకు ఉపయోగపడుతుంది అన్నమాట. శరీరం ఒకటే కానీ ఫలితాలు రెండు అవుతాయి. ఏంటి అంటే, ఉదాహరణకు వర్షం పడుతుంది, ముళ్ళ చెట్ల మీద పడుతుంది, పంట చేను మీద పడుతుంది. ముళ్ళ చెట్లు పెరుగుతాయి, పంట చేను పెరుగుతుంది. అలాగే మన శరీరం కూడా. అంటే ఇక్కడ దోషం ఎందులో ఉంది? వర్షంలో ఉందా? ముళ్ళ చెట్లు పెరుగుతాయి, పంట చేలు పెరుగుతాయి. వర్షం దోషం కాదు. మనం ఏ విత్తనం వేస్తామో, ముళ్ళ విత్తనం వేస్తే ముళ్ళ చెట్టు పెరుగుతుంది, మంచి విత్తనం వేస్తే మంచి చెట్టు పెరుగుతుంది. అలాగే మన శరీరం దోషం కాదు. మన శరీరాన్ని మనం ఎటువైపు చూస్తే, మంచి వైపు చూస్తే మంచిది పొందుతాము, మంచి లబ్ధి పొందుతాము. చెడు వైపు చూస్తే చెడు పొందుతామన్నమాట. ఇదే విషయం భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఉద్ధరేణ ఆత్మానం నాత్మానం అవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధురు ఆత్మౌ రిపురాత్మనాం. ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాం. మనిషి తన మనసు ద్వారా తనను తాను ఉద్ధరించుకోవాలి, తనను తాను దిగజార్చుకోకూడదు. నియంత్రిత మనసే మనకు మిత్రుడు, నియంత్రణ లేని మనసే మనకు శత్రువు. ఎప్పుడైతే మన మనసును నియంత్రించుకోగలమో అదే మనకు శత్రువు అవుతుంది. నియంత్రణ మనసు అంటే మన మనసు మన నియంత్రణలో లేకపోతే శత్రువు అవుతుంది అన్నమాట. కానీ ఈ ప్రస్తుత కాలంలో శరీరాన్ని ఒక వినియోగవాదానికి సాధనగా వాడుకుంటున్నామన్నమాట. అంటే ఆధునిక జీవితంలో శరీరము తన సహజమైన అస్తిత్వము, ఆధ్యాత్మిక విలువలకు దూరమై వాద వ్యవస్థలో ఒక పరికరంగా మారింది. మనం ఏం చేస్తున్నాము? మనం మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక మార్గంలో, అంటే మన పెద్దలంతా అలాగే ఉన్నారు యుగాల నుంచి. కానీ ప్రస్తుతం ఏమైంది? ఇవన్నీ పక్కకు నేర్చి ఎంతసేపు ఈ బాహ్య విషయాలపైనే మన మనసు కేంద్రీకరిస్తున్నాం అన్నమాట. మానవుడు తన శరీరాన్ని ఇక స్వీయ అవగాహనకు, ఆరోగ్యానికి లేదా ఆత్మవిశ్వాసానికి సంబంధించిన అంశంగా కాకుండా కొనుగోలు అమ్మకాల సంస్కృతిలో ఉపయోగించే వస్తువుగా చూస్తున్నారు.
ఎంత చక్కగా ఉంది చూడండి. మనము ఆత్మ వికాసానికి ఉపయోగించుకోకుండా కొనుగోలు అమ్మకాల వస్తువుగా ఈ శరీరాన్ని వాడుకుంటున్నామన్నమాట. ఇలా చేయడం వల్లే ఆత్మ శరీరము ఆత్మ నుండి మరింత దూరం అవుతుంది. అంతే కదా, ఈ ఆత్మ ఇంకా లోపలికి ఉంటుందన్నమాట. ఈ శరీరం అనేది స్వయంగా శత్రువు కాదు, స్వయంగా దేవాలయం కూడా కాదు. మన దృష్టి ప్రకారం మారే సాధనం అన్నమాట. ఇక మానవుడి జీవితంలో నిజమైన సంపద డబ్బా అంటే కాదు, కాలం కూడా కాదు. శాస్త్రం దృష్టిలో అసలైన సంపద ఏంటి అంటే ప్రాణశక్తి. జవసత్వాలు, బాల్య బలము, వీర్యము అన్నీ ఈ ప్రాణశక్తి యొక్క భిన్న వ్యక్తీకరణలే. అంటే ఏ ప్రాణశక్తి అయితే మనం తీసుకుంటున్నామో ఆ ప్రాణశక్తికి ఇవన్నీ సంబంధించినవి అన్నమాట. ఉపనిషత్తులు ప్రాణాన్ని కేవలం శ్వాసగా నిర్వచించవు. ప్రాణం అంటే జీవన చైతన్యం అన్నమాట. ఇదే విషయం ప్రశ్నోపనిషత్తు ప్రకారము ప్రాణమే దేవతలకు ఆయువు. ప్రాణం ఉన్న చోటనే ఆలోచన, కోరిక, సంకల్పం, సృజన ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. మరి బాల్యంలో జవసత్వం ఉప్పొంగుతూ ఉంటుంది. శరీరానికి అలసట తెలియదు, ఎంత బలంగా ఉంటాం కదా బాల్యంలో, అదే చెప్తున్నారనమాట. మరి ఈ శక్తిని మనం దేనికి ఉపయోగిస్తారు అంటే విద్యలకు, క్రీడలకు అంటే ఆటలకు, సాధనానికి ఉపయోగించుకోవచ్చు. కానీ మనమేం చేస్తున్నామంటే సరి అయిన దిశ లేక ఈ జవసత్వాన్ని అంటే ఈ బలాన్ని అర్షట్ వర్గాలకు ఇంధనంగా ఇస్తున్నాం. మరి మనకు శారీరక బలము ఉంటుంది, మానసిక బలము ఉంటుంది. కానీ మన శాస్త్రాలు మరి ఏ బలానికి ప్రాధాన్యత ఇస్తాయి అంటే మానసిక బలానికే ప్రాధాన్యత ఇస్తాయి. ఈ విషయం గురించే భగవద్గీతలో మనసును జయించిన వాడే నిజమైన బలవంతుడు అని చెప్పడం జరిగిందన్నమాట. సాధారణ మానవుల దృష్టిలో వీర్యం ద్రవంగా మాత్రమే కనిపిస్తుంది మామూలు మానవుల విషయంలో. కానీ యోగ శాస్త్రంలో దీన్ని ఓజస్సుగా పరిమణించే శక్తిగా చూస్తుంది. ఓజస్సు, వీర్యాన్ని మామూలు మానవులేమో ఒక ద్రవంలా అనుకుంటారు, అదేమో యోగులేమో ఒక శక్తిగా చూస్తారు. ఇదే వీర్యము దిగువకు వెళ్తే భోగము, పైకి వెళితే వివేకము, తేజస్సు. అందుకే యోగులు ఏం చేస్తారు, ఆ శక్తిని పైకే మళ్లించుకుంటారనమాట. మన ప్రాణశక్తి మనకు తెలియకుండానే ఎలా ఖర్చు అవుతుందనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాణశక్తి అర్షట్ వర్గాలకు ఆహారం అవుతుంది. ఏంటి అంటే కామము ద్వారా వీర్యాన్ని పీల్చేస్తుంది, క్రోధము ద్వారా బలాన్ని కాల్చేస్తుంది, లోభము ద్వారా శాంతిని ఖాళీ చేస్తుంది. ఇలా ప్రాణశక్తి మనకు తెలియకుండానే ఖాళీ అయిపోతుంది. మనం ఏదైతే శక్తిని సంపాదించుకుంటున్నామో ఆ శక్తి మనకు తెలియకుండానే ఇలా ఖర్చు అవుతుంది. అదే శక్తిని మనము తపస్సుగా మార్చుకుంటే శుద్ధి అవుతుంది. ఇలాంటి ఖర్చు కాకుండా తపస్సుగా మార్చుకుంటే, అదే భక్తిగా మార్చుకుంటే లయం అవుతుంది, జ్ఞానంగా మార్చుకుంటే విముక్తి కలుగుతుంది. శక్తి చెడు కాదు, దిశే ముఖ్యం. అంటే మనం ఉపయోగించే శక్తి సరి అయిన దిశలో వాడుకోవడమే ముఖ్యం అన్నమాట. అది చెడు చేసేదైతే ఏం కాదనమాట. కానీ ఆ శక్తిని ఈ ఆధునిక యుగంలో ఎలా ఉంటుందంటే మానవుడు నిరంతర ఉద్దీపనలు, డిజిటల్ వ్యసనాలు అంటే ఈ ఫోన్ ద్వారా ఇంకెన్నో ఉన్నాయి కదా, వాటి ద్వారా అధిక శ్రమ, ఇవన్నీ ప్రాణశక్తిని మెల్లిమెల్లిగా ఖర్చు అవుతున్నాయి అన్నమాట. మనం ఈ జవసత్వాలు, బలము, వీర్యము ఇవన్నీ మనకు భగవంతుడు ఇచ్చిన వరాలు.
కానీ మనమేం చేస్తున్నాము? ఇదంతా పనికిరాని వాటి కోసమే ఖర్చు పెడుతున్నాం. మరి దేనికి ఖర్చు పెడుతున్నాము అంటే అర్షట్ వర్గాల ద్వారా ఖర్చు పెడుతున్నాం. అసలు అర్షట్ వర్గాలు మనకు శత్రువులా మిత్రువులా అంటే లోపల ఉండే శత్రువులు. శాస్త్రాలు చెప్తాయి, మానవుడికి బయటి శత్రువుల కంటే లోపలి శత్రువులే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాయి. బయట ఎంతమంది శత్రువులనా బాధ లేదు, మన లోపల ఉన్న శత్రువు ద్వారా మనకు బాధ. అంటే ఈ లోపలి శత్రువులు ఎవరు? హర్షట్ వర్గాలు. అంటే ఇవి రాక్షసులా అంటే కాదు, బయటి శక్తులా అంటే కాదు, మన శక్తిని తినే సూక్ష్మ వృత్తులు. ఈ హర్షట్ వర్గాలు తెలుసు కదా, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు. వీటిలో ప్రతి ఒక్కటి మన ప్రాణశక్తిని ఆహారంగా తీసుకుంటాయి. వీటి గురించి మనం కొంచెం కొంచెం వివరించుకుందాం. కామం అనేది ప్రేమ కాదు, ప్రేమ పూర్ణత నుండి పుడుతుంది. ఇంకా ఎలా పుడుతుంది? కామం అనేది లోటు నుండి పుడుతుంది. మరి కామం యొక్క లక్షణాలు ఏంటంటే ఎంత ఉన్నా ఇంకా కావాలి కావాలి అనేదే ఉంటుంది ఈ కామానికి. మరి తృప్తిగా ఉంటామా ఆ కోరిక అంటే? అది క్షణికమే, ఇలా వచ్చినట్టే వచ్చి అలా వెళ్ళిపోతుంది అన్నమాట. మరి మన శక్తి ఎంత ఖర్చు అవుతుంది అంటే శక్తి అధికంగా ఖర్చు అవుతుంది. గీతలో ఇదే విషయాన్ని, భగవద్గీతలో ఇదే విషయం చెప్పబడింది. ఏంటంటే కామము అగ్నిని కప్పివేస్తుంది. అంతే కదా, కామం ఉన్నప్పుడు జ్ఞానాన్ని కప్పివేస్తుంది అన్నమాట. ఇక క్రోధం గురించి తెలుసుకుందాం. ఏంటి అంటే కామము తీరకపోతే ఏమొస్తుంది? క్రోధము పుడుతుంది. క్రోధం ఏమవుతుంది? బలాన్ని కాల్చివేస్తుంది, బుద్ధిని మసకబారుస్తుంది, సంబంధాలను త్రుంచివేస్తుంది. ఈ క్రోధం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. ఇక లోభము అంటే అవసరానికి మించి కోరడం. ఈ లోభం అనేది అవసరానికి మించి కోరడం. ఎంత పొందినా కూడా తృప్తి అనేది ఉండదు. లోభంలో ఉంటుందా? ఎంత వద్దినా కూడా ఇంకా కావాలి కావాలి అనేదే ఉంటుంది. అది ఎప్పుడైతే వస్తుందో భయం పెరుగుతుంది, శాంతి దూరం అవుతుంది, వాడు మనశ్శాంతిగా ఉండలేడు. లోభం యొక్క శక్తి నెమ్మదిగా కానీ మన శక్తిని సంపూర్ణంగా కానీ ఖాళీ చేస్తుంది. మనలో ఉండే శక్తి ఈ లోభం కావాలి 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 అంటూ ఉంటే ఏమవుతుంది? వాడికి మనశ్శాంతి ఉండదు, ఏది ఉండదు, ఉన్న శక్తి మొత్తం ఖాళీ అయిపోతుంది అన్నమాట. ఇక మోహం ఉంటే తప్పు అని మనకు తెలిసినా కూడా నిజాన్ని మనం చూడలేమన్నమాట. మోహం ఉన్న చోట తాత్కాలికమే శాశ్వతం అనుకుంటాం. ఇది అశాశ్వతం అని తెలిసినా కూడా అదే శాశ్వతం అనుకుంటాం. ఈ శరీరాన్నే మనం ఆత్మగా మనకు భావిస్తాం, కనిపిస్తుంది. ఇది ఏంటి అంటే అజ్ఞానానికి మూలం. ఇక ఈ మదం ఏమిటి అంటే సంపద, విద్య, రూపం, అధికారంతో పుడుతుంది. ఈ మదం అనేది వీటితో పుడుతుంది అన్నమాట. మదం ఉన్న చోట వినయం అనేది పూర్తిగా నశిస్తుంది, నేర్చుకునే సామర్థ్యం కూడా పోతుంది. అహంకారం ఆధ్యాత్మిక మరణం. ఈ మదం ఉన్న చోట ఇవన్నీ ఉంటాయి. ఇక మత్సరం అంటే అసూయ మాత్రమే కాదు, ఇతరుల ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడం అన్నమాట. ఇది మన ఆనందాన్ని ఇతరుల చేతుల్లో పెట్టడమే అవుతుంది. ఇక అర్షట్ వర్గాలు పరస్పరం సంబంధం అంటే ఎలా ఉంటాయి చూడండి. ఈ 6 వేరు కావు, ఒకటే గొలుసు. ఎలా అంటే కామము ద్వారా క్రోధం వస్తుంది, క్రోధం ద్వారా మోహం వస్తుంది, మోహము ద్వారా లోభము ద్వారా మదము ద్వారా మత్సరము. ఒక్కటి పని చేసిందంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా మనలో మేల్కొంటాయి. కామం అనేది ఒక్కటి వచ్చిందా మనలో,
మిగతా 5 కూడా ఆటోమేటిక్గా మనలో వచ్చేసాయి అన్నమాట. మరి యవ్వనంలో మనకు శక్తి ఎక్కువగా ఉంటుంది, ఆలోచించే వివేకం తక్కువగా ఉంటుంది. ఈ ధ్యాన మార్గంలోకి రాని పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆలో ఈ ఈ ప్రస్తుత కాలంలో మాత్రం వివేకం చాలా తక్కువగా అన్నమాట. అందుకే ఈ కాలమే, ఆ వివేకం తక్కువగా ఉన్న కాలమే ఈ అర్షట్ వర్గాలకు స్వర్ణయుగం లాంటిది. వాళ్ళకు, ఆ అర్షట్ వర్గాలకు స్వర్ణయుగం లాంటి. మరి అర్షట్ వర్గాలు శత్రువులా అంటే కాదు, అవి పరీక్షలు. ఏంటి అంటే అవి ఎందుకు అలా అనుకోవచ్చు అంటే మన అజ్ఞాన ఫలితమే వాటిని శత్రువులుగా మనం భావిస్తాం. వీటిని మరి జయించాలనా అంటే వీటిని జయించడం ఏమి లేదు, దానికి ఆహారం ఇవ్వడం ఆపాలి అన్నమాట. ఈ అర్షట్ వర్గాలకు ఆహారం ఇవ్వడం ఆపాలి. యవనం మానవుడికి భగవంతుడు ఇచ్చిన అత్యంత శక్తివంతమైన దశ. యవనంలోనే ఏదైనా సాధించగలుగుతాం. ఇప్పుడు గంటలు గంటలు ధ్యానం చేయాలన్నా యవనంలో అయితే కూర్చుంటాం, చేయగలుగుతాం. అదే వయసు వచ్చిన తర్వాత ఒక 2 గంటలు 3 గంటలు, ఒకరొకరు గంట కూడా కూర్చోలేరు అనమాట. అందుకే యవ్వనమే శక్తివంతమైన దశ అన్నమాట. ఇది వరం కావచ్చు, శాపం కావచ్చు. ఈ దశలో అంటే యవ్వన దశలో శక్తి ఉప్పొంగుతుంది. కానీ ఈ యవ్వన దశలో మనకు దిశ కరెక్ట్గా లేకపోతే ఆ ఏమవుతుంది, యజ్ఞంగా మారకుండా దహనంగా మారుతుంది. అంటే సరి అయిన దారి తెలియనప్పుడు ఏమవుతుంది, దహనంగా మారుతుంది అన్నమాట. దాన్ని మనకి సరి అయిన దారి తెలిసినప్పుడు సరిగ్గా ఉపయోగం అంట. మరి ఈ వేదాలలో యజ్ఞం అంటే కేవలం అగ్నిలో ఆహుతులు వేయడం కాదు. యజ్ఞం అంటే ఏదో ఒక దాన్ని అర్పించడం, దాని ఫలితంగా మరొక ఉన్నత లక్ష్యాన్ని అంకితం చేయడం. సరిగ్గా చేయబడితే యజ్ఞం పవిత్రం, తప్పుగా చేస్తే అదే యజ్ఞం వినాశకరం. చూడండి, మనం యజ్ఞం చేసేటప్పుడు ఆహుతులు అవి వేస్తూ ఉంటాం కదా అన్ని, అది సరి అయిన విధంగా చేస్తే, సరి అయినవి అర్పిస్తే అది ఒక పవిత్ర యజ్ఞంగా మారుతుంది. సరి అయినవి వేయకపోతే వినాశకరము. మరి ఏంటి అంటే యవ్వనంలో ప్రతిరోజు మానవుడు అర్పణలు చేస్తూనే ఉంటాడు. మరి ఏమర్పిస్తుంటాడు అంటే జవసత్వము, బాల్యము, బలము, వీర్యము, కాలము. మరి ఇవన్నీ ఎవరికి అర్పిస్తుంటాడు అంటే తనకు తెలియకుండానే ఈ అర్పణలన్నీ అర్షట్ వర్గాలకు అర్పిస్తుంటాడు. యజ్ఞంలో మనము ఆవనము అవి అని వేస్తూ ఉంటాము, అర్థమైందా? యజ్ఞంలో అవనము నెయ్యి అవి పోస్తూ ఉంటాము. అది సరిగ్గా సరి అయిన వేయకపోతే వినాశం. ఇప్పుడు మన శరీరానికి కూడా, మన శరీరంలో ఏమున్నాయి, జవసత్వము, బలము, వీర్యము, కాలము, ఇవన్నీ మన శరీరంలో. మరి ఇవన్నీ ఎవరికి అర్పిస్తున్నాం? సరిగ్గా మనం వినియోగించుకుంటే ఏం కాదు, కానీ అర్షట్ వర్గాలకు, ఈ కామ క్రోధ లోభమోహ మదమాశ్చర్యాలకు అర్పిస్తున్నాం. అందుకే ఏమవుతుంది, ఇది అజ్ఞాన యజ్ఞం అవుతుందన్నమాట. మరి ఈ యజ్ఞకుండాలు ఏంటివి? మరి యజ్ఞకుండాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ యజ్ఞకుండాలు ఏంటి అంటే ఈ పంచేంద్రియాలు, కన్ను, చెవు, ముక్కు, నాలుక, చర్మం, ఇవి యజ్ఞకుండాలన్నమాట. మరి విషయ ఆహుతులు వేస్తుంటాం కదా, అవి ఏంటి అంటే విషయాలు, మనం సహకరించే అంటే అన్ని సమకూర్చుకుంటాం కదా, ఆ విషయాలే అన్నమాట. మరి అగ్ని ఏంటి అంటే ఆసక్తి, మనం అన్నిటి మీద ఆసక్తి పెంచుకుంటుంటాం కదా, అవి అన్నమాట. ఈ యజ్ఞంలో
కామం అనేది యజ్ఞాధిపతి అయితే, క్రోధము రక్షకుడైతే, లోభము లెక్క పెట్టేవాడు. ఎంత బాగా వివరించడం జరిగింది చూడండి. ఈ పంచేంద్రియాలు యజ్ఞకుండాలైతే, ఆహుతులు విషయాలైతే, ఆసక్తి అగ్ని అయితే, కామము యజ్ఞాధిపతి, క్రోధము రక్షకుడు, లోభము లెక్క పెట్టేవాడు. ఇన్ని ఉన్నాయి చూడండి. మరి అర్షట్ వర్గాలు మరి మన శక్తిని ఒకేసారి తినవు, మెల్లగా పీలుస్తుంటాయి, రోజుకు కొద్ది కొద్దిగా. అప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరంలో ఉత్సాహం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది, మనకు శాంతి అనేది దూరం అవుతుంది, శరీరం కూడా అలసిపోతుంది. తనకు తెలియకుండానే, మానవుడు తనకు తెలియకుండానే నిర్వీర్యత మొదలవుతుంది అన్నమాట. ఇలా కాలం గడిచే కొద్దీ ఏమవుతుంది? శరీరం అలసిపోయి మనసు ఏదో తెలియని వెలుతుతో ఉంటుంది. బుద్ధి అప్పుడు పాశ్చాత్తాప పడుతుంది. ఇక మిగిలేది ఏముంటుంది? పీల్చి పిప్పి చేసి మిగిలి ఉన్న దేహం అన్నమాట. ఇక ఇదే విషయం భగవద్గీతలో చెప్పడం జరిగింది. అర్పణ, అగ్ని, ఫలం అన్నీ బ్రహ్మమే అయితే అదే జ్ఞానయజ్ఞం. యవ్వనంలో ఈ దృష్టి కనుక వస్తే అర్షట్ వర్గాలకు ఆహారం ఉండదు, శక్తి, మన శక్తి అనేది శుద్ధమవుతుంది. మనకు యవ్వనంలో ఉన్నప్పుడే ఈ దృష్టి అంతా రావాలి, ఇందాక మనం చెప్పుకున్నాయని. ఇక మనకు ముసలితనంలో జ్ఞానం కలిగితే, అంటే ఇన్ని రోజులు దీని గురించి తెలవకుండా ఉంటే, శక్తి పోయిన తర్వాత జ్ఞానం రావడం దురదృష్టం కాదు, అప్పుడైనా ఒకంత మేలే. ఏంటి అంటే సంపూర్ణ ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇప్పుడు 50 ఏళ్లకు, 60 ఏండ్లకు, 70 ఏండ్లకు ఒకవేళ వాళ్ళకి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినా దురదృష్టం కాదు, సంపూర్ణమైన ప్రయోజనం ఉండకపోయినా. అంటే దీన్ని ఏంతో పోల్చారంటే, ఎండిపోయిన చెట్టుకు నీరు పోస్తే కొత్త ఆకులు రాకున్నా నేల తడుస్తుంది కదా, అలా పోల్చడం జరిగిందనమాట. మనం యవ్వనంలోనే అర్షట్ వర్గాలకు ఈ అర్పించకుండా ఆత్మకు అర్పణ చేసుకోవాలన్నమాట. మరి ముసలితనం శాపమా అంటే కాదు, జీవితంలో ఇది ఇచ్చే తుది పరీక్ష అన్నమాట. మరి నిర్వీర్యత అంటే కేవలం శరీర బలహీనతే కాదు, నిర్ణయం తీసుకునే శక్తి కూడా తగ్గుతుంది. బలం తగ్గిన తర్వాత మనకి ఈ శక్తి కూడా తగ్గుతుంది, చెయ్యాలనే ఉత్సాహము తగ్గుతుంది, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ధైర్యం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇదంతా మనలో ఉన్న శక్తి ఖాళీ అయినప్పుడు ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయన్నమాట. మానవుడు అనుకుంటాడు ఏమని అంటే, నేను అనుభవించాను అని, ఇవన్నీ నేను అనుభవించాను అనుకుంటాడు. కానీ నిజానికి కాలమే అనుభవిస్తుంది. భోగం తర్వాత మిగిలేదేమన్నా ఉంది అంటే అది అలసట మాత్రమే. ఈ దశలోనే మనస్సు వెనక్కి తిరిగి చూసుకుంటుంది. అంత అయిపోయినాక అప్పుడు మనము వెనక్కి తిరిగి చూసుకుంటాం ఏం చేశామని. అప్పుడు అనిపిస్తుంది చెయ్యవలసినవి చెయ్యలేకపోయాననే బాధ, చెయ్యకూడనివి చేశాననే బాధ. ఇదే అంతర్మదనము. అప్పుడు మొదలవుతుంది ముసలితనం వచ్చిన తర్వాత, అంతవరకు తెలియదనమాట. ఇదే మనము తెలుసుకోవాల్సింది. ముసలితనంలో భక్తి ఏమిస్తుంది? పుణ్యాన్ని ఇస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది. ముసలితనంలో భక్తి రావడం వల్ల ఏమవుతుంది అంటే కొద్దిగా పుణ్యాన్ని ఇస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది, కానీ సంపూర్ణమైతే కాదు. ఇంకా ముసలితనంలో భక్తి తప్ప ఏది లేదు. ఆలస్యమైన భక్తితో పోల్చడం జరిగింది దీన్ని. కనీసం అప్పుడన్నా భగవంతుణ్ణి గుర్తించడం వల్ల ఆయనను మనం మర్చిపోలేదు అని అనుకోవచ్చు అన్నమాట.
ఇక మనం యవ్వనంలో అర్పణం జీవన మార్గదర్శనం అయితే ఏమవుతుంది అంటే సన్యాసం తీసుకోమని చెప్పడం కాదు. అంటే ఇప్పుడు ఎగ్గుగా ఉన్న వాళ్ళు ధ్యానంలోకి వస్తే సన్యాసం పుచ్చుకున్నారా అని అంటుంటారు కదా. అది అలా కాదు. జీవితాన్ని వదలమని చెప్పడం కాదు, సన్యాసం తీసుకోమని చెప్పడం కాదు. యవ్వనంలో శక్తిని ఎవరి కోసం ఉపయోగిస్తున్నావో జాగ్రత్తగా చూసుకోవడం అన్నమాట. ఉద్యోగం వదిలేయమని చెప్పము, కుటుంబాన్ని వదిలిపెట్టమని కూడా చెప్పము. అర్షట్ వర్గాలకు మన శక్తిని ఏదైతే ఉందో ఆ శక్తిని అర్షట్ వర్గాలకు కాకుండా నియంత్రణలో వినియోగించుకోవడం అన్నమాట. మరి ఇంద్రియాల నియమం ఎలా ఉంటుంది అంటే ఇంద్రియాలు ఉండాలి, కానీ అవే యజమానులు కాకూడదు. చూడండి, ఫోన్ మనం అవసరానికి వాడుకోవాలి, కానీ ఫోనే మన జీవితం అనేది కాకూడదు. అలా కాలాన్ని పూర్తిగా ఖర్చు చేయకూడదు. రోజులో కొంత సమయాన్నన్నా మనం మన కోసం వినియోగించుకోవాలంటే ఈ ధ్యానానికి వినియోగించుకోవాలి. అన్ని కోరికలు అణిచివేయమని కాదు, ఉండాలి కోరికలు, కానీ అవి మనను ఖాళీ చేయకుండా చూసుకోవాలి. కానీ ఈ ఆధునిక యుగంలో ఏంటి అంటే మన శక్తిని ఖాళీ చేసే కొత్త రూపాలు ఏంటంటే స్క్రీన్, అంటే ఫోను, ఇవి ఇక గుర్తింపు వ్యసనము, అంటే అందరూ నన్నే గుర్తించాలి అనుకుంటాం కదా. ఇవి చాలా మందికి ఇది ఉంటుంది, అందరూ నన్నే పొగడాలి, అందరూ నన్నే గుర్తించాలి. ఇంకా నిరంతర పోలిక, అంటే పక్క వాళ్ళతో పోల్చుకొని చూస్తుంటాం అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, శరీరంలో శక్తి అనేది ఇంకా త్వరతగతిగా ఖాళీ అవుతుంది. అందుకే శరీరం చివర్లో, అంటే ముసలితనంలో ఆ భగవంతునికి అర్పించడం కాదు, మొదట్లోనే యవ్వనంలో ఉన్నప్పుడే మనం ఆ భగవంతునికి అర్పించాలి. అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మనం కనుక ధ్యానం చేస్తే మనకు అన్నీ కూడా అర్థమవుతాయి, అన్నీ చేసుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.